గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అధికారికంగా నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నరేందర్ రెడ్డి పేరును అధికారికంగా ఖరారు చేయడం జరిగింది. మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలందరూ కరీంనగర్కు ఇచ్చేశారు. వారి అభిప్రాయాన్ని ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి కోలాహలం అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్ పలువురు విచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి శ్రీధర్ బాబుని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి పరిస్థితి? సార్, ఎమ్మెల్సీ అధికారిక పార్టీ నుంచి వేయడం జరుగుతుంది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ, ఎట్లా చూస్తుంది? ఈరోజు గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మరి ఒక విద్యావేత్తను, విద్యాలయాలకు సంబంధించిన ఒక అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది. గతసారి మా సీనియర్ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించడం, వారు అనేక సందర్భాల్లో మరి ఈ ప్రాంతాలకు సంబంధించిన పట్టభద్రులకు సంబంధించిన అంశాలు ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు ఈరోజు గ్రాడ్యుయేట్స్కి సంబంధించి వారు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో ఓ ప్రక్కన డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, టీచర్స్ కానీ, అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్సే కానీ, ఈరోజు మా లాయర్ మిత్రులకు కానీ, వివిధ ప్రొఫెషన్స్కు సంబంధించిన వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ సమస్యలను ప్రభుత్వంలో ఉండి పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్న తరుణం. దాంతోపాటు అనేక మంది గ్రాడ్యుయేట్స్గా ఉండి రాబోయే కాలంలో వారి భవిష్యత్తు గురించి ఏ ఆలోచన చేయాలన్నది దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తా ఉన్న తరుణంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యావత్ కాంగ్రెస్ పార్టీ, మా కార్యకర్తలు, నాయకులు, మిత్రులు, పెద్ద నా సీనియర్ నాయకులు అందరూ కూడా సమిష్టిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాలని మా ప్రయత్నం. అదేవిధంగా ప్రభుత్వం గత సంవత్సర కాలం నుంచి ఒక ప్రక్కన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, ఇంకో పక్కన ఈరోజు టీచర్స్కు సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న వారు ప్రమోషన్లు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ చేస్తూ, అదేవిధంగా ప్రతి విద్యార్థి ఎవరైతే ఉన్నారో వారికి నైపుణ్యం గల విద్యను అందించాలనే ఒక ప్రక్రియలో స్కిల్స్ని, నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఈరోజు ఒక అప్పర్ మరి మా కౌన్సిల్లో ఉండి వారి వంతు సహకారం, వారి వంతు కోఆర్డినేషన్, వారికి ఉన్న అనుభవాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. మొత్తం మీద ఆ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గుట్కూరి నరేందర్ రెడ్డికి సంబంధించి అందరూ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు ఆయన్ని గెలిపిస్తారని చెప్పేసి ధీమా వ్యక్తం చేయడం జరిగింది మంత్రి శ్రీధర్ బాబు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.